పవన్ కళ్యాణ్ గారు తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాటల్లో ఒకటి, ఆయన మంచి స్పీకరు. కొన్ని అంశాలు మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసుకుని ఉంటే బాగుండేది. ఆయనలో తపన అయితే ఉంది, జగన్ మీద విపరీతమైన ద్వేషం ఉంది. వ్యక్తిగతంగా జగన్ని ఏదైనా చేసేయాలన్నటువంటి స్థాయి ద్వేషం అనేటువంటిది కనబడతానే ఉంటుంది ఆయన మాట్లాడే ప్రతిసారి కూడా. ఒకటి, ఎందుకంటే 2 ఇన్సిడెంట్స్ మాట్లాడారు. సుగాలి ప్రీతి అన్యాయం అయిపోయింది, అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశమే వచ్చింది, చనిపోయిందో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. రెండోది, ఏదైతే మచ్చుమర్రి సంఘటన, 10 సంవత్సరాల బాలికని 18 ఏళ్ల లోపు వాళ్ళు అత్యాచారం చేసి చంపేసినటువంటి దుర్ఘటన, గతంలో రాష్ట్రం ఎట్లుండేదనేది. అది జరిగింది మొన్న ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే. ఒక్కరోజు కూడా నోరు మెదపలేదు పవన్ కళ్యాణ్ గారు, దాని మీద ఒక్క ట్వీటు చేయలేదు. ఇవాళ మాట్లాడుతూ అది జగన్ ఖాతాలో ఇస్తారు. అట్లాంటి ఒకటి, మిగతాదంతా విమర్శించవచ్చు. రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, చంకనాకిపోయింది, రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నాము, అభివృద్ధి చేస్తున్నాము, అంతకుముందు అసలు ఎవరు అన్నం తినేవాళ్ళు కాదు, ఇప్పుడే తినటం ప్రారంభించారు, అంతకుముందు ఎవరు నిద్రపోయేవాళ్ళు కాదు, ఇప్పుడే నిద్రపోతున్నారు, ఇట్లాంటివన్నీ చెప్పడంలో తప్పేం లేదు. అది ఆయనకి అర్హత కూడా ఉంది, ఎందుకంటే ప్రజలు అంత భారీ మెజారిటీ ఇచ్చారు కాబట్టి. కేవలం 11 సీట్లకు అవతల వాళ్ళని పరిమితం చేశారు అంటే అంతగా వాళ్ళు నమ్మారు, అంతగా బాధపడినే ఉండుంటారు. కాబట్టి ఈ 2 సంఘటనలు అట్లాంటి కాదేమో, ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటూ పోతుంది.